వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. సో ఇంతకు ముందు వీడియో చూసారు కదా, నేను ప్రెగ్నెంట్ అని చెప్పి వీడియో పెట్టాను అండ్ చాలా మంది విచెస్ ని కన్వే చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో దానికి కామన్ గా ఎక్కువ మంది నాకు మెసేజ్ చేసినది అండ్ కమెంట్స్ పెట్టింది ఏంటి అని అంటే, మా రియాక్షన్స్ పెట్టండి, మా పేరెంట్స్ రియాక్షన్స్ పెట్టండి అని చెప్పి. సో డెఫినెట్ గా నేనైతే క్యాప్చర్ చేసుకున్నాను ఆ మూమెంట్స్. సో అవి నేను ఈ వీడియోలో పెడతాను అనమాట. అండ్ ఆల్సో ఫస్ట్ డే ఆఫ్ ఆర్ పేరెంట్హుడ్, అంటే మేము పేరెంట్స్ అవుతున్నాము అని తెలిసినాక మా ఫస్ట్ డే ఎట్లా ఉండింది అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను అనమాట. సో తెలిసిన తర్వాత టెంపుల్కి వెళ్ళాను అండ్ ఇంకొక 2 టెంపుల్స్ వెళ్ళామన్నమాట. సో అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో డెఫినెట్ గా డూ వాచ్. అండ్ యూఎస్ లో ఉన్న వాళ్ళకైతే నేను లాస్ట్ లో వీడియోలో డాక్టర్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి మనము అండ్ ఎలా అపాయింట్మెంట్ తీసుకోవాలి, ప్రెగ్నెన్సీ న్యూస్ తెలిసిన తర్వాత ఎన్ని డేస్ కి అపాయింట్మెంట్ ఇస్తారు, అదంతా ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను. సో అది కూడా చూడండి. అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇండియాకి యూఎస్ కి ఎలా డిఫరెన్స్ ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది అనమాట. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. సో యాక్చువల్లీ కొన్ని రోజుల ముందు నుంచి నేను యోగా చేస్తున్నా. సో యోగా అయిపోయిన తర్వాత నేను రిజల్ట్ టెస్ట్ చేసుకున్నాను అనమాట. సో నేను ఫస్ట్ చూసేసుకున్నాను రిజల్ట్. ఆ తర్వాత నేను కెమెరా ఆన్ చేసి రికార్డ్ బటన్ ఒత్తినా అనమాట. అంటే మనకి తెలియదు కదా ఫస్ట్ రిజల్ట్ ఎట్లా వస్తుందో. సో నేనైతే పాజిటివ్ వచ్చినాకనే ఈ కెమెరా ఆన్ చేసుకున్నాను. సో లైన్ అనేది చాలా లైట్గా వచ్చింది. బట్ లైట్గా ఉన్నా కానీ పాజిటివే అని చెప్పి చాలా దగ్గర చదివినా నేను. బట్ స్టిల్ ఒకసారి క్లారిటీగా మనకి రావాలి కదా రిజల్ట్ అని చెప్పి నేనైతే డిజిటల్ ప్రెగ్నెన్సీ కిట్ కూడా తెచ్చుకొని ఉండే అనమాట. సో దాంతో నేను మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకున్నాను. యాక్చువల్లీ సిమ్టమ్స్ అంటే నాకు కొంచెం డిజినెస్గా ఉండింది అనమాట. లైక్ 2 days నుంచి నేను టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము అండ్ కొంచెం ఇట్లా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. ఈ విషయం ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి పునీత్కి కూడా చెప్పాలి. నేను ఏ చిన్న విషయమైనా డిలే చేయకుండా అన్ని పునీత్తో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఒకవేళ నెగిటివ్ వచ్చినా డెఫినెట్గా నేను షేర్ చేసుకుంటాను. పాజిటివ్ వస్తే అయితే ఇంకా అది వచ్చినా. సో దిస్ వాజ్ మై రియాక్షన్. వెంటనే పునీత్కి చెప్పేద్దాం అనుకున్నా, కానీ ఆ టైంలో పునీత్ వాలిన్ తీసుకొని వాక్కి వెళ్ళిండు. సో నేను ఇంకేం చేసిన, గ్యాప్లో స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయినా. సో ఆ టైంలో ఆలోచిస్తుండే ఊరికి చెప్పడం కన్నా ఏదైనా సర్ప్రైజ్ చేద్దామా అని చెప్పి. సో ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా, లైక్ ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఇట్లా కపుల్ ఇట్లా బ్యాక్ పైన ఏదైనా లెటర్స్ రాసుకొని ఆర్ ఏమైనా ఆల్ఫాబెట్స్ రాసుకొని అది గెస్ట్ చేస్తే సర్ప్రైజ్ డిన్నర్ ప్లాన్స్ అట్లా చేయాలి, ఏదైనా గిఫ్ట్స్ ఇచ్చుకోవాలని చెప్పి. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా అది చేయాలి అని చెప్పి. సో అది చేస్తే డౌట్ రాదు, బికాస్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా అని చెప్పి అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం ఈ ప్రెగ్నెన్సీ దాంట్లో అని చెప్పి అనుకున్నా. సో ఒక కెమెరా ముందు పెట్టినా అనమాట తెలియకుండా, ఇంకో కెమెరా చేతిలో ఏమో అది రీల్ కోసం తీస్తున్నట్టు చెప్పిన పునీత్కి. సో ఇది మార్నింగ్ ఎందుకు, ఇప్పుడు నాకు వర్క్ ఉంటుంది కదా, ఇప్పుడు కొంచెం సేపు గ్యాప్ ఉంది అని చెప్పి చాలా అన్నాడు. బట్ నేను ఫుల్ కన్విన్స్ చేసి వీడియో తీసుకుందాము ప్లీజ్ ఇంకేం నాకు రీల్స్లో ఏమేం పెట్టుకోవడానికి అని చెప్పి అట్లా కన్విన్స్ చేసిన అనమాట. ఏంది అసలు కేటగిరీ ఏంది చెప్పు, ఎట్లా నేను ఏం గెస్ చేయాలి? నీకు అంత తెలియదు. నేను నా ఇష్టం వచ్చింది రాస్తా. సింపుల్, వెరీ సింపుల్. సరే, దేవుడికి దయానికి అయిపోయింది. సరేనా? ఇప్పుడు గేమ్ స్టార్ట్. ఓకే, ఎస్ అయిపోయింది, హార్ట్ అయిపోయింది. ఇక్కడ అందరికీ యాక్చువల్లీ పునీత్ని చూస్తే కొంచెం పాపం అనిపిస్తుంది. బికాజ్ మ్యాటర్ వచ్చేసి ఒకటి, అక్కడ నేను రాసేది ఇంకొకటి అనమాట. తను ఏదో గేమ్ దిల్పై తీసుకొని మంచిగా ఆడుతున్నాడు యాక్చువల్లీ. ఇప్పటి వరకంతా మీకు అర్థమై ఉంటుంది ఏం రాసినాను అని చెప్పి. నేను మొత్తం పెట్టట్లేదు, కొన్ని కట్ చేసేసిన అనమాట వీడియోని, లెంతీ అయిపోతుంది అని చెప్పి. అండ్ ఆల్సో ఫస్ట్ నేను లెటర్స్ రాసిన ఎస్పి జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి. ఆ తర్వాత యాపిల్ బొమ్మ వేసిన అనమాట. సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా ఇట్లా బేబీ బంప్ వేస్తున్నా. ఫస్ట్ ఒక బొమ్మ వేసి దానికి బేబీ బంప్ వేసిన అనమాట. సో పునీత్కి అర్థం అయిపోయింది ఇంకా. సో ఇవి మా రియాక్షన్స్ అనమాట. పునీత్ కూడా చెప్పేసిన, కొంచెం టైం పట్టింది బట్ గెస్ చేసిండు. సో ఈ గేమ్ థింగ్ కొంచెం డిఫరెంట్గా సర్ప్రైజింగ్గా చేద్దామని చెప్పి అనుకున్నా యాక్చువల్లీ. నేను ఇట్లా రొటీన్గా జస్ట్ టెస్ట్ ఒక్కటి చూపించేసి నేను ప్రెగ్నెంట్ అని చెప్పడం కాకుండా. సో అదైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత సాయంత్రం హనుమాన్ టెంపుల్కి వెళ్ళాం అనమాట. సో అక్కడ మంచి మొక్కుకొని మళ్ళీ ఇంటికి వచ్చి, యాక్చువల్లీ మాకు న్యూస్ తెలిసింది థర్స్డే రోజు. సో బాబా టెంపుల్లో మేము ఎవ్రీ థర్స్డే నైట్ సేజ్ ఆరతికి వెళ్తాం అనమాట. ప్రసాదం కూడా అప్పుడప్పుడు తీసుకొని వెళ్తూ ఉంటాము.
సో చాలా మటుకు నా యూట్యూబ్ షార్ట్స్లో చెప్తూ ఉంటా, లైక్ ప్రసాదం తీసుకొని పోతున్నా, ఈరోజు చీరా చేసిన, నెక్స్ట్ వీక్ పాయసం చేస్తా, ఆ తర్వాత పులిహోర చేసిన, అట్లా అన్నీ. సో ఈరోజు కూడా అట్లా మంచిగా ప్రసాదం ఇద్దాంలే అని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాము. సో నేను ఇవాళ చేస్తున్న వెరైటీ ఏంటి అని అంటే రవ్వ కేసరి అనమాట. సో ప్రతిసారి నేను ఎక్కువ మటుకు ఈ సిరానే చేస్తా, బికాజ్ నాకు అది బాగా కుదురుతుంది, మంచి క్వాంటిటీస్ కరెక్ట్గా వేస్తా, అండ్ ఆల్సో మంచిగా ఉంటుంది టేస్ట్ అని చెప్పి పునీత్ అంటాడు అనమాట. సో అందుకే మంచిగా చేసేదే హ్యాపీగా మనస్ఫూర్తిగా తీసుకొని వెళ్దామని చెప్పి ఇట్లా నాకు వచ్చిన ప్రసాదం నేను చేస్తున్నాను అనమాట, నాకు వచ్చిన వెరైటీ నేను చేస్తున్నాను అనమాట. సో మీలో ఎవరికన్నా ఈ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. నేను ఎప్పుడైనా యూట్యూబ్ షార్ట్స్లో మళ్ళీ చేసినప్పుడు మీకు రెసిపీ పెడతాను. చాలా బాగుంటుంది, యమ్మీ ఉంటుంది, అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ క్విక్ టు మేక్ అనమాట. సో ఇంటికి ఎవరన్నా ఫాస్ట్గా అనుకోకుండా చుట్టాలన్నా గెస్ట్ అని వచ్చాయనుకోండి, క్విక్గా చేసి స్వీట్ పెట్టేలాగా ఉంటుంది అనమాట. ఇది టేస్టీ అండ్ ఆల్సో వెరీ ఫాస్ట్. సో ఇది మేము అల్యూమినియం ట్రేలో పెట్టేసుకొని దానిపైనుంచి ఫాయిల్ పెట్టేసినాం అనమాట. సో దట్ మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఆల్సో వేడిగా ఉంటుంది అని చెప్పి. బాబా టెంపుల్లో ఫస్ట్ ప్రసాదం పెట్టేసినాక ఆరతి ఇస్తారు. ఆరతి ఇచ్చినాక ఆ ప్రసాదం అందరికీ పంచుతారనమాట. నాలాగానే చాలామంది ఇంకా చాలా వెరైటీస్ తీసుకొని వస్తారు. సో అన్ని మిక్స్ చేసి అందరికీ ప్లేట్లో పెట్టి పంచుతారనమాట. సో మన ప్రసాదం మనం చెప్తే కొంచెం పక్కన అట్లా ఉంచేసి అందరికీ పంచేస్తారు. అండ్ వీఆర్ ఆల్ సెట్ టు గో. పోతీసుకోండి ప్రసాదం, చాలా వేడి ఉంది అట్లా పెట్టు. సో ప్రసాదంని ఇట్లా ప్యాక్ చేసేసినాం అనమాట. ఇట్లా ప్యాక్ చేసినాం. అండ్ ఇది వచ్చేసి బ్రెడ్ అండ్ ఇక్కడ రవ్వ కేసరి. అవునా? चिन्मय हे सुखदाम सावुनी पौड़ा एकांता सद्गुरु साईनाथ महाराज की जय. సో ఇదే అన్నమాట బాబా టెంపుల్, ఇంటి దగ్గరే ఉంటుంది ఎర్వింగ్లో. ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో మా స్పెషల్ డేస్లో అట్లా వెళ్ళినప్పుడు నేను చాలాసార్లు ఈ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడైతే ఎవ్రీ థర్స్డే సేజ్ ఆరతికి ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనమాట. సో మనం టైంకి వెళ్తే మంచిగా మనం కూడా ఆరతి ఇవ్వచ్చు, మనకు ఆ ఛాన్స్ ఉంటుంది. కొంచెం లేట్ వెళ్తే ఏంటంటే హారతి అంతా అయిపోయినాక పడుకోబెట్టడానికి సాంగ్స్ పెడతారన్నమాట. సో అప్పుడు మనకు ఛాన్స్ ఉండదు, ముందే వెళ్తే ఆపర్చునిటీ ఉంటుంది. సో చూసారు కదా మా రియాక్షన్స్. మేము టెంపుల్కి వెళ్ళి ప్రసాదం ఇచ్చినది కూడా షేర్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి అసలు ప్రెగ్నెన్సీ న్యూస్ తెలియగానే మేము ఫస్ట్ తీసుకున్న స్టెప్ ఏంటి, ఎవరిని అప్రోచ్ అయినాము, ఏ డాక్టర్తో మాట్లాడాము, అపాయింట్మెంట్ ఎప్పుడు తీసుకున్నాము అనేది కూడా షేర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ యుఎస్ లో అయితే మనం ప్రెగ్నెంట్ అని మనం ఇంట్లో టెస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అపాయింట్మెంట్ డాక్టర్ వాళ్ళు ఇచ్చేది మినిమం 8 weeks తర్వాత ఇస్తారనమాట. అంటే 6.5 నుంచి 8 weeks మధ్యలో ఫస్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది. సో అప్పుడే వాళ్ళు అల్ట్రాసౌండ్ చేస్తారు అండ్ దాంతో మన బేబీ హార్ట్ బీట్ వింటారు. అండ్ ఆల్సో దాంతోనే మనకి అంటే ఆ రోజు వాళ్ళు మనకి బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ శాంపిల్స్ కానీ తీసుకొని మనకి కన్ఫర్మ్ చేస్తారనమాట. ఇదంతా కూడా గైనక్ దగ్గర అనమాట. సో మాకేంటంటే ఒక ప్రైమరీ ఫిజిషియన్ ఉన్నారు, తను కూడా ఒక లేడీయే. సో తను వచ్చేసి మేము ముందే తన దగ్గర చాలా వెళ్ళాం అనమాట. సో ఏమైందనంటే ఇలా న్యూస్ తెలిసిన తర్వాత వెంటనే వీ కుడ్ కాల్ దెమ్. సో కాల్ చేసి మాట్లాడే అంత ర్యాపో ఉండింది. సో మేము ఏం చేసినామంటే వాళ్ళకి కాల్ చేసి ఇట్లా ఇంట్లో టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళనే అడిగినాం అనమాట. సో వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేసి దేవర్లే మన తెలుగు వాళ్ళే వాళ్ళు యాక్చువల్లీ, అంటే ఇక్కడ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు అట్లా కాదు, బట్ ఐ వాజ్ వెరీ కన్వీనియంట్ ఇన్ టాకింగ్ టు దెమ్ అట్లా అనమాట. సో వాళ్ళతో మాట్లాడి ఐ టోల్డ్ ఇట్లా ఇదంతా జరిగింది అంటే వాళ్ళు ఏమన్నారు, ఓకే ఇప్పుడే కదా అమ్మా, ఇట్స్ టూ ఎర్లీ, ఒక 2-3 days ఆగుదాము, ఆగిన తర్వాత మీరు మా ఆఫీస్కి వచ్చేయండి, నేను టెస్ట్ చేస్తాను అని చెప్పి అన్నారన్నమాట. సో ఐ వాజ్ లైక్ ఓకే అమ్మయ్య, అంటే 8 weeks వరకు ఆగకుండా ఇది ఒకటి జరుగుతుంది మధ్యలో అని చెప్పి అనుకున్నా. సో అట్లా మీకు కూడా ఎవరైనా ప్రైమరీ ఫిజిషియన్స్ కానీ లేకపోతే ఎవరైనా గైనిక్ తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ, ముందు వెళ్తాం కదా మనం ఏదైనా ప్రాబ్లం కన్నా లేకపోతే చెకప్స్ కన్నా అట్లా వెళ్తూ ఉంటాం కదా. సో వాటిలో వెళ్ళినప్పుడు మనం ఒక ర్యాప్ వాళ్ళతో బిల్డ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇట్లాంటి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మనకి లైక్ ఎక్కువ దూరం అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా తొందరగా పిలిచే అంటే ఉంటాయి. సో పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ ఉండడం వల్ల దట్ బాండ్ విల్ ఎస్టాబ్లిష్ అండ్ దే విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. ఎగ్జాక్ట్లీ.
సో మనకి ఇండియాలో ఏంటంటే వెంటనే తెలియగానే మనం వెళ్ళిపోవచ్చు డాక్టర్ దగ్గరికి. మనం ఏమన్నా మనకి ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే కూడా వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ కొంచెం ఆ డౌట్స్ ఎప్పుడూ ఉంటాయి అందరికి, మనం వెళ్ళొచ్చా లేదా, డాక్టర్ మనకి హెల్ప్ చేస్తారా లేదా అని చెప్పి. సో మనకి పేషెంట్ డాక్టర్ ర్యాపో అంటూ మంచిగా ఉంటే దే విల్ ష్యూర్లీ హెల్ప్, అట్లా ఏం లేదు. అండ్ పేషెంట్ డాక్టర్ ర్యాపో లేకపోయినా కానీ అపాయింట్మెంట్ తీసుకొని అప్పటికప్పుడు మీ తర్వాత వెళ్ళి కూడా డిస్కస్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో నాకేమనిపించింది నా ఎక్స్పీరియన్స్ లో అంటే, ముందే ఒకవేళ వెళ్ళి ఉంటే డాక్టర్ దగ్గరికి ఏదన్నా ఒక దానికి చెకప్స్ అయితే పక్కా చేయించుకోవాలి ప్రతి ఒక్క ఉమెన్. నాకు తెలిసినంత వరకు అయితే ప్యాప్ స్మియర్ తీస్తారనమాట. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. సర్వైకల్ క్యాన్సర్స్ గురించి కూడా ఇప్పుడు చాలా అవగాహన ఉంది కదా అందరికి కూడా, బాగా అది స్ప్రెడ్ అవుతుంది. యా, సో యుఎస్ లో ఉన్న వాళ్ళకైతే ఎవ్రీ గర్ల్ కంపల్సరీ మీరు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కానీ ఫస్ట్ అడిగేది అదే, మీరు ప్యాప్ స్మియర్ టెస్ట్ చేశారా, మీ శాంపుల్ ఇచ్చారా లేదా, ఆ టెస్ట్ మీ దగ్గర ఉన్నాయని అడుగుతారు. సో అది మనం చేయించుకోవాలి, దానికోసమైనా మనం వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. సో అప్పుడు ఒక మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటే ఏంటంటే హెల్ప్ అవుతుంది మనకి ఫ్యూచర్ లో, అంతే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ గైనక్ దగ్గరికి వెళ్ళాలి, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారా లేదంటే మనం ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ప్రాపర్ వీళ్ళే మనకు కరెక్ట్ అని ఎప్పుడు తెలుస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాము. సో నాకైతే గైనకాలజిస్ట్ ఎవరు పరిచయం లేరు ఇక్కడ. ఫస్ట్ చెప్పాలంటే ఓన్లీ ప్రైమరీ ఫిజిషియన్ ఒకటి తెలుసు అనమాట. సో గైనకాలజిస్ట్ గురించి ఎలా తెలిసింది, ఎక్కడికి వెళ్తున్నాను నేను అని అంటే, మౌత్ టు మౌత్ కన్వర్సేషన్, లైక్ మా ఫ్రెండ్స్ మన నేబర్స్. సో నాకు వచ్చేసి మా నేబర్స్ చాలా బాగా హెల్ప్ చేస్తారనమాట. సో వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు వాళ్ళకి చిన్న బేబీ కూడా ఉంది ఇప్పుడు. సో వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు అండ్ చాలా సార్లు మా ఇంటికి రావడం జరిగింది. సో వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇట్లా మేము కిందరికి వెళ్తాం, బాగా చూస్తుంది, బాగా మాకు హెల్ప్ అయింది అని చెప్పి. సో అదొక పాయింట్ మేము తీసుకున్నాం, ఓకే వీళ్ళు ఉన్నారు, ఈ పేరు నేను పెట్టుకున్నా అన్నమాట మైండ్ లో. దెన్ ప్రైమరీ ఫిజిషియన్, మళ్ళీ ఇక్కడ వాళ్ళ రోల్ ప్లే అవుతుంది. సో ప్రైమరీ ఫిజిషియన్ తెలిసిన వాళ్ళు ఉంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, నేను వెళ్ళినా కదా ముందే వాళ్ళ దగ్గరికి. సో తను టెస్ట్ చేసి నాకు పాజిటివ్ అని చెప్పిన తర్వాత దే ఆస్క్ మీ, ఎవరైనా తెలుసా అమ్మ నీకు గైనకాలజిస్ట్ అంటే, మాకు తెలుగు మీరు చెప్పండి అని చెప్పారు. సో దేవర్ లైక్ ఒకరి పేరు చెప్పారు. సో వాళ్ళు చెప్పిన పేరు అండ్ ఇక్కడ మా నేబర్స్ చెప్పిన పేరు రెండు మ్యాచ్ అయింది అనమాట. సో ఓకే వీళ్ళే మంచిగా మనకు చూస్తారేమో అని చెప్పి అనుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు తెలుగు వాళ్ళు, ఆ గైనకాలజిస్ట్ తెలుగు వాళ్ళు అనమాట. సో నా ప్రైమరీ ఫిజిషియన్, నా గైనకాలజిస్ట్ ఇద్దరు తెలుగు వాళ్ళే. సో తెలుగు వాళ్ళ దగ్గరికి పోవాలి అని చెప్పి లేదు, నేను అనుకున్నా. ఎందుకంటే వాళ్ళు కొంచెం మన ట్రెడిషన్స్ కి దగ్గరలో ఉంటారు కదా. అంటే అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు చెప్పింది ఒకటైతే వేరే వాళ్ళు చెప్పింది ఇంకోటి, అట్లా ఉండకూడదు అని చెప్పి ఒక పాయింట్ మాకు ఉండింది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఫుడ్ విషయంలో కూడా మన ఫుడ్ తెలుస్తుంది కదా వాళ్ళకి, తినండి అది తినకూడదు అని చెప్తారు కదా అన్నట్టు ఇంకొక మన డాక్టర్ చెప్పింది కదా, ఆవకాయలు తినొచ్చు కానీ ఎక్కువ తినొద్దు. ఎగ్జాక్ట్లీ, పచ్చళ్ళు అంటే ఎక్కువ స్పైసీ ఫుడ్, అంటే ఇప్పుడు స్పెసిఫిక్ గా ఆవకాయ అని అట్లా మెన్షన్ చేసి కొన్ని వెజిటేబుల్స్ తినండి, ఫైబర్ ఎక్కువ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, ఇట్లా పాలకూర, అలా కొన్ని పాయింట్స్ నాకు అనిపించినాయి అనమాట. అది నా పర్సనల్ ఫీలింగ్ అంతే. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దే రియలీ గుడ్. మా ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇక్కడ అమెరికన్ డాక్టర్స్ కూడా వెళ్ళారు, చాలా బాగా జరిగింది వాళ్ళకి కూడా గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇది నా పర్సనల్ ఫీలింగ్ అండ్ నాది ఇంకా మా హస్బెండ్ ది పర్సనల్ ఫీలింగ్ అనమాట, అంతే. సో వన్స్ మనకి అపాయింట్మెంట్ దొరికి మనం వెళ్ళిన తర్వాత ఇట్ విల్ బి లైక్ నార్మల్, మనకి వాళ్ళకి ఒక మంచి ర్యాపో ఉంటుంది. వాళ్ళు ప్రతిసారి మనకు ఒక అపాయింట్మెంట్ ఇస్తారు. అపాయింట్మెంట్ ఉంది అనే ముందు రోజు కాల్ చేసి కన్ఫర్మేషన్ అండ్ ఆల్సో ఒక you kind of establish a relation where it will continue for next 9 months. ఎగ్జాక్ట్లీ. సో అట్లా మాకైతే మా డాక్టర్ తో మంచిగా ర్యాపో బిల్డ్ అయింది అండ్ వీఆర్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. సో ఎవరైనా పర్సనల్ గా దే వాంట్ టు నో అబౌట్ ద డాక్టర్ నేమ్ అండ్ ద లొకేషన్, నాకు మెసేజ్ చేయండి, నేను వాళ్ళ పేరు చెప్తాను. Of course it will be only helpful for Dallas people. ఎగ్జాక్ట్లీ, ఓన్లీ డాలస్ పీపుల్ ఇక్కడ దగ్గరలో ఉన్నది. అండ్ ఆల్సో లొకేషన్ కూడా ఇంకొక పాయింట్ యాడ్ చేస్తా. సో దగ్గర ఉన్న డాక్టర్ చూసుకోవాలని చాలా మంది అన్నారు. బట్ కొంతమంది ఏమన్నారంటే అలా ఏం లేదు, ఒక 30 minutes ఆర్ 40 minutes మాక్సిమం డిస్టెన్స్ లో ఉన్నా కానీ పర్వాలేదు, ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కానీ మీరు 30 minutes వరకు అయితే వెయిట్ చేయగలుగుతారు ఫ్యూచర్ లో అనేది చెప్పినారు. సో మేమైతే ఎర్వింగ్ లో ఉంటాం ప్రస్తుతానికి. మాది లొకేషన్ వచ్చేసి ప్లేనో అమ్మ డాక్టర్ది. సో ఎర్వింగ్ నుంచి ప్లేనోకి ఒక ½ an hour పడుతుంది. బట్ స్టిల్ వి చోజ్ దట్ డాక్టర్ ఓన్లీ. మాకు మంచిగా అనిపించింది. కాకపోతే మనకి బోత్ వేస్ వర్కౌట్ అవుతుంది కదా. ఇప్పుడు 30 minutes, తర్వాత కొత్త ఇంటికి పోయిన తర్వాత అక్కడ నుంచి 20 minutes. సో అట్లా చూస్ చేసుకున్నాం అనమాట. సో ఈ వీడియోని అయితే ఇక్కడ వరకు ఎంజాయ్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ ని. అండ్ నెక్స్ట్ వీడియోస్ లో మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాము, హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్ విత్ మీ అని చెప్పేసి. అండ్ ఆల్సో నాకు నేను ఏమేమి ఫేస్ చేసినా, నాకు ఎలాంటి సిమ్టమ్స్ వచ్చినాయి, బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎలాంటి కేర్ తీసుకోవాలి. చాలా మంది మెసేజ్ చేస్తూ ఉన్నారు,
మీరు ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారు, ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు అని చెప్పి డెఫినెట్ గా అన్ని ఆన్సర్ చేస్తా. అందరం మాట్లాడుకుందాము. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పి అనుకుంటున్నాను. ఐ విల్ గివ్ మై బెస్ట్. సో ఇదైతే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. Please like, share and subscribe to our channel and don't forget to press the bell icon for more updates. Until then, take care, bye bye, and do wait for the next video.